ఎవ్రీవన్ నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ రియల్లీ గుడ్. ఈరోజు మనం చేసుకోబోతున్నాము పంజాబీ అండ్ మాన్సూన్ స్పెషల్ సమోసా. అది కూడా చాలా సింపుల్ అండ్ చాలా ఈజీ వేలో ఒక 15 మినిట్స్లో ఈజీ టు గో స్నాక్ అనమాట ఇది. మాన్సూన్ రాగానే చాయ్తో పాటు ఏమైనా స్పైసీగా తినాలనిపిస్తే ఇలా ఇంట్లో ఒక 15 మినిట్స్లో సమోసా అనేది మనం చేసుకోవచ్చు. సో దానికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ప్రాసెస్ రండి మరి చూసేసుకుందామా. సో గైస్, ఆర్ యూ రెడీ ఫర్ దిస్? సో ప్రాసెస్ చూసేసుకుందాం రండి. నేను ఆలుగడ్డని ముందే ఉడకబెట్టేసాను. ఆలు ఉడికిన తర్వాత అందులోనే బఠానీని కూడా ఉడకబెట్టేసాను. అలా ఉడకబెట్టిన తర్వాత దాన్ని సన్నగా కోసేసి సైడ్‌లో పెట్టేసాను. ఒక కళాయి తీసుకొని అందులో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్‌ని మనం వేగనిద్దాము. అలా 2 నిమిషాల పాటుగా అవి మంచిగా వేగిన తర్వాత అందులో మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొంచెం బాగా వేగాలి ఆయిల్‌లోకి. ఎందుకంటే దాని పచ్చివాసన అనేది పోవాలి కాబట్టి. దాని తర్వాత మెత్తగా దంచుకున్న పచ్చిమిర్చి కూడా ఇందులోకి వేసేసుకుందాము. సమోసా అనేది కొంచెం ఘాటుగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి ఒక 3, 4 పచ్చిమిర్చి ఖచ్చితంగా వేసుకోవాలి. ఒకవేళ మీరు 2, 3 సమోసాలు చేసుకునేటట్టయితే. ఇలా వేగిన తర్వాత మనం ఇందులోకి కొంచెం పసుపు వేసుకొని నేను ఇందులో సోంపు ఇంకా జీలకర్ర ఒక లైట్‌గా అలా దంచేసి వేసేసాననమాట. మరి మెత్తగా దంచకూడదు. దాని తర్వాత మనం ఇందులో ఆలు ఇంకా బఠానీని యాడ్ చేసేసుకుందాము. ఆలు బఠానీ యాడ్ చేసుకున్నాక దాన్ని బాగా కలిపేసుకొని ఒక 2 నిమిషాల పాటుగా అవ్వనివ్వాలి. దాని తర్వాత మనం ఇందులోకి కొంచెం ఉప్పు యాడ్ చేసుకుందాము. ఉప్పు వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకొని దీన్ని ఒక 2 నిమిషాలు వేగనిచ్చి లాస్ట్‌లో కొంచెం ధనియా పౌడర్ వేసుకొని ఒక ప్లేట్‌లో తీసుకొని సైడ్‌లో పెట్టేసేయాలి. నేను ఇక్కడ ఒక గిన్నె తీసుకున్నాను. అందులో ఒక కప్ మైదాని సీవ్ చేసేసుకున్నాను. సీవ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనము సరిపడా ఉప్పు యాడ్ చేసుకుందాం. ఉప్పు యాడ్ చేసుకున్న తర్వాత మనము ఇందులోకి వాము అనేది వేసుకుంటాము. వాము అనేది ఎప్పుడు కూడా ఇలా చేత్తోని క్రష్ చేసుకొని వేసుకోవాలి. మీకు కావాలనుకుంటే లైట్‌గా దంచుకోవచ్చు. బట్ ఇలా చేత్తోని క్రష్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది ఆ పిండిలో దిగాలి కాబట్టి మరీ మెత్తగా దంచకూడదు. ఇలా లైట్‌గా వేసిన తర్వాత దాన్ని బాగా కలిపేసుకొని మనము నేనిక్కడ 3 టేబుల్ స్పూన్ ఆయిల్ ఇందులోకి యాడ్ చేసేసాను. మీరు కావాలనుకుంటే నెయ్యి కూడా యాడ్ చేయొచ్చు. ఆయిల్ వేసిన తర్వాత ఈ విధంగా మనము పిండిననేది కలుపుకోవాలి. దానికి ఒక ప్రెషర్ ఇచ్చుకుంటా కలుపుతూ ఉండాలి మనము. ఎందుకంటే ఆయిల్, ఉప్పు అనేది ఆ పిండిలోకి బాగా కలిసిపోవాలి మైదాలోకి కాబట్టి ఇలా ప్రెస్ చేసుకుంటూ కలుపుతూ ఉంటే ఆ వామ్‌లో ఉన్న ఘాటు అనేది కూడా దిగుతది ఆ పిండిలోకి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇలా చేతిలో గట్టిగా ఇట్లా అని చూస్తే ఈ విధంగా అయిపోవాలి పిండి. దాని తర్వాత మనము వాటర్ అనేది యాడ్ చేసుకొని పిండిని కలిపేసుకుంటాము. వాటర్ ఒకటేసారి పోయకూడదు. చిన్న చిన్నగా కొంచెం కొంచెంగా పోసుకోవాలి. మనం కలిపే కొద్దీ మనకి వాటర్ అవసరం అవుతున్నాయి అనిపిస్తేనే కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలి. మరి ఎక్కువ పలచగా చేయకూడదు పిండిని. మరి ఎక్కువ గట్టిగా ఉండకూడదు. మీడియంగా కలుపుకోవాలి మనము. మరి చపాతీ పిండిలాగా కలుపుకోకూడదు దీన్ని. ఇగోండి ఈ విధంగా కలిపేసుకొని మనము దీన్ని ఒక 2 మినిట్స్ పాటుగా సైడ్‌కి పెట్టేసేయాలి. దాని తర్వాత మనము సమోసాకి చపాతీ అనేది తోమేసుకుందాము. దానికోసం మనము పిండి తీసుకున్నాము. పిండిని మనము రౌండ్‌గా కాకుండా ఇలా ఎగ్ షేప్ ఇచ్చుకుంటా స్ట్రెయిట్‌గా తోమేసేయాలి. అది మరీ లావుగా ఉండకూడదు. మరీ పల్చగా ఉండకూడదు. మీడియంగా మనము దీన్ననేది తోముకోవాలి. లావుగా ఉంటే లోపల ఉడకదు. మరీ సన్నగా ఉంటే అదేమో క్రంచీగా అయిపోద్ది. టేస్ట్ అనేది అసలు బాగోదు. తొందరగా కాలిపోద్దనమాట అది ఆయిల్‌లో వేయంగానే. కాబట్టి మనము మీడియంలో ఉంచుకోవాలి దాన్ని. ఇలా కట్ చేసుకున్న తర్వాత మిడిల్‌లోకి మనము ఈ విధంగా కార్నర్స్‌కి వాటర్ అనేది మనము వీటికి రాసేసుకున్న తర్వాత లైట్‌గా ప్రెస్ చేసుకోవాలి మనము. ఎందుకంటే ఇది మనం ఆయిల్‌లో వేసిన తర్వాత సమోసా అనేది బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మసాలా అనేది బయటికొచ్చేసిద్ది కాబట్టి ఆ వాటర్ యాడ్ చేసిన తర్వాత అది పిండిని స్టిక్ చేసి ఉంచిద్ది కాబట్టి వాటర్ కొంచెం యాడ్ చేసుకోవాలి మనము. ఇప్పుడు ఇలా కోన్ షేప్ ఇచ్చుకొని అందులో మసాలా పెట్టేసి మిగతా ఎడ్జెస్‌కి కూడా వాటర్ అనేది లైట్‌గా రాసేసి ఈ విధంగా మనం క్లోజ్ చేసేసి ఒక 2 మినిట్స్ సైడ్‌కి పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనము ఒక ప్యాన్ తీసుకొని దాన్ని హీట్ చేసేసి దాంట్లోకి ఆయిల్ వేసేసుకున్నాము. సమోసాస్‌కి ఎప్పుడు కూడా ప్యాన్ అనేది మీడియం ఫ్లేమ్‌లోనే ఉండాలి.
హై ఫ్లేమ్‌లో అసలు పెట్టకూడదు. హై ఫ్లేమ్‌లో పెట్టేసారంటే సమోసాస్ అనేవి కాలిపోతాయి అండ్ లోపల అసలు ఉడకవు. ఇది మైదా కాబట్టి దీనికి ఉడకడానికి కొంచెం టైం పట్టిద్ది. ఒకవేళ మీరు అలా పచ్చివి తినేసారంటే హెల్త్‌కి చాలా ప్రాబ్లమ్ అయితది. సో, కాబట్టి మనం లో ఫ్లేమ్‌లో పెట్టుకొని దీన్ని టైం పట్టినా సరే లో ఫ్లేమ్‌లోనే కుక్ జేసుకోవాలి. అండ్ 3 సైడ్స్‌గా ఉడుకుతుందా లేదా చెక్ చేస్తూ ఉండాలి. టర్న్ చేసుకుంటా కొంచెం టైం పట్టిద్ది ఇవి ఫ్రై అవ్వడానికి. పేషెన్స్‌గా మనం ఫ్రై చేసుకోవడమే. సో, ఇలా ఫ్రై అయిన తర్వాత మన సమోసాస్ అనేవి ఇలా లైట్‌గా గోల్డెన్ కలర్‌లో టర్న్ అయిపోయాయి. ఇలా ఇలా గోల్డెన్ కలర్‌లో అయిన తర్వాత మనం సర్వ్ జేసుకోవడమే. మీకు చట్నీతో కావాలంటే చట్నీతో, సాస్‌తో కావాలంటే సాస్‌తో సర్వ్ చేసుకోండి హాట్‌గా. థాంక్ యూ.